సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కోయిలా కోయిలా సాంగ్ లో కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం అది బీటీఎస్ లో చూసాం. దాని గురించి ఒకసారి చెప్పండి. అమ్మో యాక్చువల్లీ మేము కోయిలా సాంగ్ వచ్చేసి కొన్ని కార్స్ని మేము వింటేజ్ కార్స్ని రెక్కీ చేసాం అనమాట. వెళ్ళి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి రెక్కీ చేసాం. ఫస్ట్ గ్రీన్ కలర్ కార్ ఒకటి చూసాం. నేను మీకు పిక్చర్ పంపిస్తాను. ఆ కారు బేసిక్గా పర్ డే వచ్చి మనకి ఒక 70,000 80,000 చార్జ్ పర్ డే. మేము 5 days షూట్ అనుకున్నాం. బట్ వాళ్ళ బడ్జెట్ అంతా అక్కడే అవుతుంది. బట్ వర్త్ అండి. ఆ కారు మీరు చూసాక డెఫినెట్లీ వర్త్ అండి. అయితే మేము అది తీసుకోవడానికి కూడా రెడీ అయ్యాం. యాక్చువల్లీ చాలా దూరం వెళ్ళాము అది చూడడానికి. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే షూటింగ్కి యాక్చువల్లీ మా కార్కి కెమెరాస్ ఫిక్స్ చేయాలి, మౌంట్ చేయాలి. బీటీఎస్ లో కనిపిస్తున్నాయి. ఎస్. అయితే వాళ్ళు అసలు కారు మీద మనం చేయి పెట్టినా కూడా ఒప్పుకోవట్లే. ఆ డ్రైవర్ వచ్చి తోలుతాడట, మేము పక్కన కూర్చోాలట. మాకేంది కదా. అవును కదా, అంటే వాళ్ళంత జాగ్రత్తగా పువ్వులా చూసుకుంటున్నారు. సో మేము మా దాంట్లో కంప్లీట్ గా లైక్ ఫాస్ట్ గా వెళ్ళేటట్టు చూపించాలి. అండ్ యాక్సిడెంట్ షాట్ ఉంది అక్కడ. సో ఇలాగా ఆ కారు తీసుకుందాం కానీ సెట్ అవ్వలే. సో ఇలా కాదని చెప్పేసి వెతుకుతూ మేము కోటి సైడ్ వెళ్ళాం అనమాట. కోటి సైడ్ వెళ్తే మీకు వరుసగా రెడ్ కార్లు ఉంటాయి. ఆ రెడ్ కార్ల దగ్గరికి వెళ్ళి ఆగి ఒకసారి చూసాం. ఇది ఎంత అని అంటే పర్ డే 5,000 అని అన్నారు అనమాట. ఓకే 5,000 అంటున్నారు. బట్ అది ఉన్నట్టుగా మేము చేయలేం. మాకు కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. సో దాన్ని తీసుకొచ్చి మేము కోయిలా ఒక స్టిక్కర్ వేసుకొని ఆ కార్ని, అంటే బేసిక్గా నాకేంటంటే కోయిలా అంటే అదొక పక్షి కాదు, అదొక కార్కు పెట్టుకున్న పేరు అన్నది బేసిక్గా నా థీమ్ అనమాట. సో అలాగా కారుని తెచ్చుకొని డిజైన్ చేసుకున్నాం. అయితే వాడికి అడిగాం, కారు వర్కింగ్ కండిషన్లో ఉందా, అన్నీ బాగానే ఉన్నాయంటే అన్నీ బాగానే ఉన్నాయండి, మీరు తీసుకెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఇచ్చాం. అయితే బ్రేక్ వేస్తే యాక్సలరేటర్ పనిచేస్తుంది, యాక్సలరేటర్ అయితే బ్రేక్ పనిచేస్తుంది. అంటే అసలు మనం జడ్జ్ చేయలేం. మధ్యలో షూట్ మధ్యలో ఈ డోర్లు ఓపెన్ అయిపోతాయి. ఫాస్ట్గా ఇలా టర్నింగ్ తీసుకుంటే డోర్ బయటకు వచ్చింది ఇలాగా. బట్ మేము ఒకసారి కమిట్ అయిపోయాం. ఇంకా ఇంకో కార్ కూడా లేదు అలాగా. ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది. ఇదంతా ఇనీషియల్ స్టేజ్లో రాలే మాకు ప్రాబ్లమ్. మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కార్ బ్రేక్ డౌన్ అయిపోయేది. మాకు పక్క ఏమో టైం అయిపోయేది. మేము అన్నీ నైట్ షూటే చేసాం. నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5 6 అరౌండ్ ఈ టైంలోనే షూట్ చేసాం. అది మళ్ళీ మేము 5 దాటిందంటే చేయలేం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అయిపోతుంది కదా. బట్ ఏదోటి కంప్లీట్గా దాన్ని దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా. కంప్లీట్లీ ఆ జర్నీ అనేది మేము మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. అందరూ కూడా ఫన్నీగా అయింది అనమాట. సో షన్నుతో ఈ మధ్య చెయ్యట్లేదు, దానికి రీజన్ ఏంటి? అంటే బ్రేకప్ అయింది వాళ్ళిద్దరికి, అది అందరూ ఓపెన్గా చెప్పారు వాళ్ళిద్దరు. బట్ ఆ బ్రేకప్ అయిన తర్వాత కూడా దీప్తితో చేశారు మీరు, కానీ షన్నుతో చెయ్యట్లేదు ఎందుకని? రీజన్ ఏంటి? షన్నుతో అప్పుడు అయ్యే అని ఒక సాంగ్ చేశాను, సోనీ మ్యూజిక్లో చేసాము. అయితే తర్వాత తను అది వెబ్ సిరీస్ కాదు సారీ మూవీ ఒకటి సైన్ చేశారు. నాకు తెలిసి ఒక 2 months బ్యాక్ మేము కలిసాం. ఆల్రెడీ 2 months బ్యాక్ కలిసాం. అయితే మేమిద్దరం ఏంటంటే ఒక మంచి సాంగ్ కోసం వెయిట్ చేస్తాం. ఒక మంచి సాంగ్ని ప్రజెంట్ చేయాలి, ఎందుకంటే లైక్ ఆ సాంగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 1 monthలో వస్తుందా, 2 monthsలో వస్తుందా, 3 monthsలో వస్తుందా మాకు తెలియదు. మంచి సాంగ్ వచ్చినప్పుడు మేము డెఫినెట్లీ చేస్తాం. మీ సాంగ్స్ అన్ని చూసినప్పుడు మీరు మెలడీ ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే మీ సాంగ్స్ అన్ని మెలడీ సాంగ్స్ అట్లా చూస్ చేసుకున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇది కొంచెం ఆఫ్ బీట్, అంటే మీరు తీసుకున్న దానికి కొంచెం ఆఫ్ బీట్ అనుకోవచ్చు. కోయిలా కోయిలా సాంగ్ కొంచెం బీట్ సాంగ్ అనుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా మీరు కాన్సెప్ట్ తీసుకుని దాంట్లో డాన్స్ ఉంటుంది. ఈసారి డాన్స్లో కాన్సెప్ట్ వచ్చింది, దాని గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ ఈ పర్టికులర్ సాంగ్కి నేను కంప్లీట్గా డాన్స్ని పెట్టించండి. నాకు యాక్చువల్లీ చాలా సింపుల్ అయిపోతుంది. ఏంటంటే కొరియోగ్రాఫర్ వచ్చి కొరియోగ్రఫీ చేసుకుంటారు, ఒక సెట్లో డిఓపి వర్క్ చేసుకుంటారు. బట్ డైరెక్టర్కి ఏంటి స్కోప్, ఎక్కడ డైరెక్షన్కి స్కోపే లేదు అసలు. యాక్చువల్లీ అదంతా కంప్లీట్గా ఒక సెట్ వర్క్లో జరిగే సాంగ్. యాక్చువల్లీ
మీరు అది సెకండ్ హాఫ్లో వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే అవును యాక్చువల్లీ కంప్లీట్ సాంగ్ అంతా అదే డ్యాన్స్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. అవును బట్ నేనేం చేశానంటే ఆ డ్యాన్స్కి ఒక ఎమోషన్ ఉండాలి అని పెట్టాను అంతే సింపుల్గా. అంటే వాళ్ళు అమ్మాయి ఒక డ్యాన్స్ వేస్తుంది అంటే ఆ అమ్మాయికి సంథింగ్ రెక్కలు వచ్చాయి. ఆ రెక్కలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ డ్యాన్స్ అనేది లైక్ అప్పటి వరకు ఒక దాంట్లో క్లోజ్డ్గా ఉండిపోయింది. ఎప్పుడైతే అమ్మాయికి రెక్కలు వచ్చిందో కంప్లీట్గా ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు. సో బేసిక్గా ఆ కాన్సెప్ట్ని పెడదాం అనేదే నా థాట్ అనమాట. డ్యాన్స్ మీద వెళ్ళిపోతే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సాంగ్స్ డ్యాన్స్ మీద వచ్చాయి. మనం కూడా మళ్ళీ ఎందుకు అలా చేద్దాం, ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా, కాన్సెప్ట్ని మెర్జ్ చేయొచ్చు కదా, అది నాకు. సో మెలడీ అని చెప్పాను కదా, దాని గురించి చెప్పండి. సాంగ్స్ ఎందుకు మెలడీనే చూసి, అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని సాంగ్స్ కూడా మెలడీ, అంటే బ్రేకప్ కావచ్చు, లవ్ థీమ్ కావచ్చు, అన్నీ సాఫ్ట్ సాంగ్సే ఉంటాయి, అందరికీ నచ్చే సాంగ్స్. కానీ మాస్ ఎప్పుడు టచ్ చేయాలి. ఇది రెట్రో మ్యూజిక్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మాస్ టచ్ చేయాలి. ఫ్యూచర్లో మేమేమైనా మాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి, అన్ని జనర్స్ నేను చేస్తా, అన్ని కంప్లీట్లీ. ఇప్పటి వరకు నేను మెలోడీ చేయడం కారణం ఏంటంటే యాక్చువల్లీ అందులో సోల్ ఉంటుందండి. యాక్చువల్లీ అంటే మీకు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సాంగ్లోని ఆ లిరిక్స్ ఏదో ఒక స్టోరీ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను మళ్ళీ కథ చెప్పను. నేను లిరిసిస్ట్కి ఏం చెప్తానంటే మీరే కథ చెప్పండి, మనం ఒక అనుకున్నాం కదా, దాంతో మీరే ఒక కథ చెప్పేసేయండి, నేను మళ్ళీ మాటలు పెట్టకూడదు దాంట్లో. సో మీకు ప్రతి లిరిక్ ఒక మాటలాగా ఉంటుంది. అంటే సంథింగ్ అది ఏదో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, లేకపోతే సంథింగ్ మిమ్మల్ని ఉన్నదాని నుంచి బయటికి తీసుకురావడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. యా. సో అండ్ మెలోడీ అన్నారు కదా, దాని క్రెడిట్ కంప్లీట్గా నేను విజయబుల్ నేను ఇస్తాను. ఆయన ఏ సాంగ్ అయినా సరే మెలోడీ వదలడు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కోయిలా కోల్లో కూడా ఒక బిట్ మెలోడీకి వదిలేసాడు. నువ్వు ఉంటే చాలు కదా, అక్కడ వస్తుంది. ఎస్, అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అండి, అది ఆ మెలోడీ అనేది. ఓ బేబీ కూడా మంచిగా మెలోడీతో వచ్చింది అన్ని కూడా. సో దీని తర్వాతనే బేబీ వచ్చింది కదా, అంటే ఆయన దాని గురించి ఎట్లా అనుకుంటున్నారు? అలా లేదండి, యాక్చువల్లీ ఆయన ఫస్ట్ మూవీస్ చేశారు, కానీ హిట్ అయింది అంటే ఒక పేరు తెలిసింది అని అంటే ఈ సాంగ్స్ త్రూ, మీ సాంగ్స్ త్రూ తెలిసింది. తర్వాత బేబీ కూడా హిట్ అవ్వడం, మంచి మ్యూజికల్ హిట్ అయింది అది కూడాను. అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్కి లైక్ మూవీలో సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మూవీ సాంగ్స్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తాయి. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చెయ్యకపోతే ఆ సాంగ్ వాల్యూ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండిపెండెంట్ సాంగ్ ఏంటంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఆ స్టోరీ సిచ్యువేషన్ తగ్గట్టుగా బౌండరీస్ ఉంటాయి, ఇక్కడ బౌండరీస్ ఉండవు. మేము అందుకే ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. ఇండిపెండెంట్ సాంగ్లో ఎక్స్ప్లోర్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ బౌండరీస్ ఉండవు కాబట్టి మేము లైక్ కొత్త క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే లొకేషన్స్లో కానీ ఏదో దానంలో కొత్త దానం చూపిద్దాం అనుకుంటాం. సో ఇన్ని సాంగ్స్ చేశారు కదా, రీసెంట్ కోయిలాతో చూసుకుంటే మొత్తం మీద మీకు ఏ సాంగ్ ఇష్టం? అంటే నేను అన్నీ నాకు ఇష్టం నేను చేసినవని చెప్పొద్దు. ప్రతి సాంగ్కి నేను ఎంత లవ్ చూపిస్తానో ప్రతి ఇండిపెండెంట్ సాంగ్కి అంతే ఇష్టంగా చేస్తాను. నాకు ఫస్ట్ సాంగ్ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవ్వకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ అటు ఇటు ఉండేదేమో. ఎందుకంటే తెలియకుండా మనం డిమోటివేట్ అయిపోతాం. ఇప్పుడు పర్టికులర్ ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అది హిట్ అవ్వలేదు, మనం అనుకున్నంత రీచ్ రాలేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ టైం మనం ఎఫర్ట్స్ పెట్టం. నేను ఏమనుకున్నానంటే నాకు అది హిట్ అయినా అవ్వకపోయినా మనం ఒక 5-6 సాంగ్స్కైనా ఎఫర్ట్స్ పెడదాం, ఏముంది, ఒకటి పోతే ఇంకోటి పోతే ఇంకోటి, కాకపోతే ఈ 5 ఒకటైనా హిట్ అవుతుంది కదా. సో మిగతా ఆ హిట్ అయింది, మిగతా ఈ 4 రీచ్ అవ్వలేని ప్రాజెక్టులు కూడా రీచ్ అయ్యేలా చేస్తాం. సో బై గాడ్స్ గ్రేస్ మాకు ఫస్ట్ ప్రాజెక్ట్, అవును, ఫస్ట్ చూస్తూనని చెప్పేసి దీప్తితో సుమంత్ ప్రభాస్తో చేశాను. సో అది ఆ పెయింటింగ్ కాన్సెప్ట్ కానీ అన్ని అందరూ ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటారు. అవునండి, అవును, అది ఇప్పటికీ కూడా తట్టుకోలేదే కానీ చూస్తూనే కానీ. చిలక సాంగ్స్కి మీకు చాలా లైఫ్ ఎక్కువ ఉంటుందండి. అవును,